గుంటూరు జిల్లా ఓల్డ్ గుంటూరు ప్రాంతంలో ఎండిఎం డ్రగ్స్ వాడుతున్నట్లు 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఓల్డ్ గుంటూరు పరిసర ప్రాంతాల్లో నిషేధిత ఎండిఎం మత్తు పదార్థాలు వాడుతున్న 6గురు యువకులు పోలీసులు అరెస్టు చేశారు. బుడంపాడు బైపాస్ సమీపంలోని అన్నపూర్ణ కాంప్లెక్స్ వెనుక అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 17 గ్రాముల మెత్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆల అనిల్, చింతల శ్రవణ్ చంద్ర నగరంలో మరికొందరికి మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు బయటపడింది. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాలేజీల్లో ప్రత్యేక అవగాహన డ్రైవ్ నిర్వహించబోతున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఇది కన్జ్యూమ్ చేసే వాళ్ళకి దాంతో అడిక్షన్ అవుతుంది. సో వాళ్ళు ఎండిఎం ఎప్పుడు కూడా వాళ్ళకు అంటే ఏదో రకంగా వాళ్ళకి మత్తులో ఉండడమే అనేది వాళ్ళ లక్ష్యం అవుతుంది. సో దీంట్లో 6 ముద్దాయిలలో ఎవరైతే ఈ శ్రావణ్ అనే ఉన్నాడు, బెంజమిన్ శ్రావణ్ అనే అతను ఉన్నాడు, 8 అతని మీద పెద్ద కానీ పిఎస్లో ఆల్రెడీ ఒక గాంజా కేసు ఉంది. షేక్ రోషన్ అనే అతని మీద ఇంతకు ముందు 2 కేసులు ఉన్నాయి. నగరం పాలెంలో ఒకటి ఎండిఎంఏ కేసే ఉంది. అదేవిధంగా గుంటూరు ఎస్సీవీ స్టేషన్ లో కూడా అంటే ఎక్సైజ్ స్టేషన్ లో కూడా ఒక గాంజా కేసు. నవీద్ అనే అతని మీద కూడా రోషన్ అనే అతను నవీద్ అనే అతనికి ఇచ్చే క్రమంలో వాళ్ళ ద్వారా ఫర్దర్ గా గురు అండ్ రితేష్ కి ఇచ్చే క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళ 6గురిని ఒకే చోట మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎండిఎంఏ అనేది చాలా డేంజరస్, చాలా